మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చారండి. ఇక ఎట్టకేలకు రైతు భరోసాకు సంబంధించిన నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక రైతు రుణమాఫీ అలాగే ఇప్పటికే రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల చేశారు. ఇక ఈ రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేయడానికైనా డబ్బులు అయితే కేటాయించారు. దాదాపు 15,000 కోట్ల రూపాయలను ఈ రైతు భరోసా పథకం కోసం ఆయన కేటాయించి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేయబోతున్నారు. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందుగా లైక్ చేయండి వీడియోని. మీరు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియో కిందనే ఉంది లైక్ బటన్, తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ వస్తుంది. ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్రెడీ గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి. ఇక రైతన్నులందరూ కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు రైతు రుణమాఫీని అయితే విడుదల చేయడం జరిగింది. ఇక రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు 2 లక్షల రూపాయల రుణాలను అయితే మాఫీ చేయడం జరిగింది. మొదటి విడతలో 1,00,000 రూపాయలు, రెండో విడతలో 1,50,000 రూపాయలు, మూడో విడతలో 2 లక్షల రూపాయలనైతే రుణాల కింద విడుదల చేయడం జరిగిందనమాట. ఈ యొక్క డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలామంది రైతన్నలకైతే డబ్బులు జమ కాలేదు. అటువంటి రైతన్నులందరినీ కూడా గుర్తించి వారికి సంబంధించి డేటా అనేది రెడీ చేసి లిస్టు కూడా విడుదల చేశారనమాట. ఇక ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో ఆ రైతులందరికీ కూడా మనకి రైతు భరోసా రైతు రుణమాఫీ సాయాన్ని అయితే అందిస్తారు. ఇక రైతు రుణమాఫీ కింద ఎవరికైనా సరే 1,00,000 రూపాయల లోపు కానీ 1,50,000 రూపాయల లోపు కానీ 2 లక్షల రూపాయల లోపు కానీ రుణాలు మాఫీ కాకుండా ఉంటే మీకు అందరికీ కూడా మరొకసారి ఈ పెండింగ్ డబ్బులన్నీ కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారండి. ఇక రైతులకు సంబంధించి కూడా ఈ ప్రకటన అయితే చేస్తూ కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే జమ అవుతాయి. ఈ నెల చివరి వారం నుంచి కూడా జమ అవుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు ఇటీవల భారీ వర్షాలు అయితే కురిశాయి. ఇక ఈ భారీ వర్షాలు కురవడం వల్ల ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాల్లో మనకు దాదాపు 1,20,000 ఎకరాల వరకు కూడా అంటే హెక్టార్ల వరకు కూడా పంటలు అనేది నష్టపోయారని, ఇక నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. ఇక గతంలో కూడా ఆయన ఏంటంటే మనకు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా చాలామంది రైతులు పంటలు నష్టపోయారు. అప్పుడు వర్షాలు వచ్చి అప్పుడు వర్షాలు వచ్చి నష్టపోయినటువంటి పంటలకు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే మాదిరి మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అకాల వర్షాల వల్ల వరదల వల్ల పంటలు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అయితే ఎక్కువగా రైతన్నలు అయితే నష్టపోవడం జరిగింది. ఇక ఆ జిల్లాల్లో రైతులందరికీ కూడా ఎక్స్ట్రా అంటే ఎవరైతే నష్టపోయారో రైతులు ఆ ఎకరానికి 10,000 రూపాయల చొప్పున వారికి పంట నష్టపరిహారాన్ని కూడా అందించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని, ఏ పథకం విడుదల చేయాలన్నా కూడా ప్రస్తుతానికి ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం దగ్గర పైసలు అయితే లేవు అనమాట. ఈ పైసలు లేని కారణంగా మనకు డబ్బులు అయితే విడుదల చేయలేకపోయింది. ఇంకా మనకు రుణాలు అయితే తీసుకుంటూ ఉన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మన తెలంగాణకి వరద సాయం కింద 3,000 కోట్లు ఇస్తామని చెప్పింది. ఈ 3,000 కోట్లు కనుక మన రాష్ట్ర ప్రభుత్వానికి అందితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులతో పాటు ఈ యొక్క ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తామని మన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. అలాగే ఇంకా ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా పథకానికి కానీ పిఎం కిసాన్ పథకానికి కానీ అలాగే ఈ యొక్క పంట నష్టపరిహారానికి కానీ నమోదు చేసుకోకుండా ఉంటే వెంటనే మీకు దగ్గరలో ఉన్నటువంటి అధికారులను కలిసి మీరు ఈ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని, ఇక దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మీకు ఈ పథకాల సాయాన్ని అయితే అందించడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చూసుకుంటే రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొస్తాం. ఈ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎవరైతే నష్టపోయి ఉంటారో ఆ రైతులకు రైతు ఇన్పుట్ సబ్సిడీతో పాటుగా రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. అంటే గతంలో కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. మరొక 5,000 రూపాయలు అనేది పెంచి 15,000 రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు ఇప్పుడు మన తెలంగాణ రైతులకు. గతంలో రైతు బంధు కింద ఎన్ని ఎకరాలున్నా కూడా ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా లిమిటెడ్గా కేవలం 10 ఎకరాల వరకు మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని అందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయించారు. ఇక దీనికి సంబంధించి కూడా మనకు అది కూడా ఈ 10 ఎకరాల లోపు కేవలం పంటలు వేసిన రైతులకు మాత్రమే సాయాన్ని అందిస్తామని కూడా మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా తెలియజేశారు. కాబట్టి కేవలం పంటలు వేసిన వారికి మాత్రమే ఈ రైతు భరోసా సాయం అయితే అందుతుంది ఈసారికి. మళ్ళీ కూడా వచ్చేసరికి ఏమైనా మార్చే అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతానికైతే మన మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు ఇవి. రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు ఈ నెల చివరి నుంచి వేస్తాము. దాదాపు 5 లక్షల పైచిలుకు మంది రైతులకు ఈ రైతు రుణమాఫీ డబ్బులు జమ కావాలంట. వారందరికీ కూడా తప్పకుండా రైతు రుణమాఫీ వేస్తాం. ఇక రైతు రుణమాఫీతో పాటు కూడా ఈ రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 10 ఎకరాల లోపు ఎవరైతే పంటలు సాగు చేస్తూ ఉంటారో ఆ రైతులందరికీ కూడా 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా వారికి సాయం అందుతుందని ప్రభుత్వం నుంచి. ఈ సాయాన్ని ప్రతి రైతు కూడా ఉపయోగించుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సహాయం అయితే అందుతుంది. మీరందరూ కూడా తప్పనిసరిగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇక ప్రస్తుతానికైతే ముందుగా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా 12,000 రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక దీని తర్వాత పంట నష్టపరిహారం డబ్బులతో పాటుగా రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు కూడా వస్తాయి. దీని తర్వాత మనకు రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా ఎకరానికి 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోవాలని అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. ముందుగా వీడియోని అయితే లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేసేయండి. ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్